నటి సితార తార కన్నడ సినీ పరిశ్రమలో సీరియల్ నటిగా కొనసాగుతున్నారు. విజయవంతమైన సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. ఇటీవల ఒక ఛానల్తో నిర్వహించిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు ఘటనలను పంచుకున్నారు. నాటక రంగంలో రాణించిన సితార తార తన తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయారు. అనాథాశ్రమంలో పెరిగిన సితార ఆశ్రమాన్ని విడిచిపెట్టిన తర్వాత చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. పారు సీరియల్తో నటి సితార తార గుర్తింపు పొందారు. తన జీవితంలో ఎదురైన కన్నీటి గాథలను ఓ ఛానల్తో పంచుకున్నారు. నాటక రంగం నుంచి నేను నటనా జీవితం ప్రారంభించా. థియేటర్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న చెడు అనుభవాలు ఏ స్త్రీ కూడా ఎదుర్కోకూడదు. నేను పడిన కష్టం మరెవరికీ జరగకూడదు అని సితార తార ఆవేదన వ్యక్తం చేశారు. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఇల్లు వదిలి వెళ్ళు. ఎవరినైనా నమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతే నాలాగే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సానేహళ్ళి మఠాన్ని వదిలి వెళ్ళి నేను తప్పు చేశా. పని వెతుక్కుంటూ వెళ్లిన నాకు ఇల్లు లేదు అని సితార తార తెలిపారు. నీ మీద నీకు నమ్మకం ఉంటేనే ఇల్లు వదిలి వెళ్ళు. ఎవరినైనా నమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతే నాలాగే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. సానేహళ్ళి మఠాన్ని వదిలి వెళ్ళి నేను తప్పు చేశా. పని వెతుక్కుంటూ వెళ్లిన నాకు ఇల్లు లేదు అంటూ సితార తార తను పడిన కష్టాల గురించి తెలియజేశారు. ప్రయాణ సమయంలోనూ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాం. కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు. వారి వెనుక ఎవరున్నారో గ్రహించిన వెంటనే వారి ప్రవర్తన నిజంగా అసహ్యంగా ఉంది. ఇప్పుడు నా జీవితంలో నాతో చెడుగా ప్రవర్తించిన వ్యక్తుల పేర్లు చెబితే వారి కుటుంబాలు రోడ్డుపైకి వస్తాయి. అందుకే నేను చెప్పను అంటూ సితార తార వివరించారు. నాతో ఉన్న స్నేహితులు నన్ను వేధించారు. ముసుగు వేసుకొని బ్రతుకుతూ నాతోనే ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు నా బాత్రూంలోకి వచ్చారు. నేను స్నానం చేస్తూ ఉండగా వచ్చారు. ఎక్కడికక్కడ చేతులు పెడుతూ తాకకూడని ప్రదేశాలను తాకుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ నాతోనే ఉన్నారు అని సితార తార సంచలన విషయాలు పంచుకున్నారు.